దాని మీద మీరు గట్టిగా చదవాల్సి ఉంటుంది. If it is an NGO in the field of health or if it is an NGO in the field of education, you are expected to know about that particular sector and also the role of NGOs in that particular sector. And then the policy of the government with respect to NGOs in facilitating NGOs. నెక్స్ట్ కాలం ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే హాబీస్. సో మీరు హాబీస్ మెన్షన్ చేసినట్లయితే వాటి మీద ఖచ్చితంగా మీరు చాలా సీరియస్గా చాలా వైడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మీకు ప్యానల్లో ఎవరైనా సివిల్ సర్వెంట్ ఉన్నట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ హాబీస్ మీద మీకు పర్టినెంట్ క్వశ్చన్స్ అంటే రిలవెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు సూపర్ఫిషియల్గా ప్రిపరేషన్ లేకుండా హాబీ రాసి వెళ్ళిన తర్వాత మీరు ఆ హాబీ మీద ప్రశ్నలు అడిగినప్పుడు మీరు మెచ్యూర్ ఆన్సర్స్ కన్విన్సింగ్ ఆన్సర్స్ ఇవ్వకపోతే ఇట్ క్యారీస్ ఏ నెగిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద బోర్డ్. సో మీరు హాబీస్ కనుక పర్టికులర్గా మీకు ఉన్నట్లయితే హాబీస్ మీద ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి. తర్వాత సో ఇందాక చెప్పిందేనండి, హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ సోషల్ సర్వీస్ యాక్టివిటీ వేర్ యూ డిస్ప్లేడ్ కంపాషన్ ఫర్ ద అండర్ ప్రివిలేజ్డ్. ఒకవేళ మీరు ఇది చేసి ఉంటే మాత్రము ఖచ్చితంగా దీన్ని కాలంలో ఫిల్ చేసి దాన్ని మీరు వీలైనంత గట్టిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి హెల్ప్ చేయడానికి మీరు ఎటువంటి సోషల్ సర్వీస్ చేశారో ఆ పర్టికులర్ ఏరియా మీద చాలా వైడ్గా వర్క్ చేసి మీకు అవకాశం వస్తే దాని మీద ప్రశ్న అడిగినప్పుడు ట్రై టు మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద బోర్డ్. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ ఇన్ క్రియేటింగ్ ఎన్ ఇంప్రెషన్ ఆన్ ద బోర్డ్. సో దట్స్ ఇట్ అండి. ఇది డిఐఎఫ్లో ఉన్న డీటెయిల్స్. ఇవి కాకుండా జనరల్గా మీరు యూపీఎస్సీ ఇంటర్వ్యూ కానీ లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు బోర్డ్ని చాలా కాన్ఫిడెంట్గా ఫేస్ చేసినట్లయితే, చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఫేస్ చేసినట్లయితే మీకు మినిమం మార్క్స్ పడిపోతాయండి. రఫ్లీ 50% ఆఫ్ ది మార్క్స్ మీరు బోర్డ్ని ఫేస్ చేసేటప్పుడు ధైర్యంగా భయపడకుండా కాన్ఫిడెన్స్తో బోర్డ్ ఫేస్ చేస్తే యూ విల్ గెట్ మినిమం మార్క్స్. దట్ ఇస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. రెండవది ఏంటంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్. ఆల్రెడీ యూపీఎస్సీలో మెంబర్స్గా పనిచేసిన వాళ్ళు, ఏపీపీఎస్సీలో పనిచేసిన వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ ఆధారంగా నేను చెప్తున్నాను. వెన్ యూ అటెండ్ ద ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్, ద బోర్డ్ డజంట్ ఎక్స్పెక్ట్ యూ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు జవాబు చెప్పాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు ఒక 10 క్వశ్చన్లు అడిగారు అనుకోండి, అందులో కనీసం ఒక 5-6 క్వశ్చన్లు మీకు బాగా స్ట్రాంగ్ గ్రౌండ్ అయి ఉన్న టాపిక్స్ మీద అడిగినప్పుడు యూ షుడ్ టేక్ అడ్వాంటేజ్. సో యూ షుడ్ ప్రాపర్లీ ఆర్టికులేట్ యువర్ వ్యూస్ అండ్ యూ షుడ్ ఎక్స్పోజ్ యువర్ నాలెడ్జ్ బేస్ ఆన్ దట్. సో అక్కడ బ్యాలెన్స్డ్గా, పొలైట్గా, మెచ్యూర్గా, కొంచెం ఇంటలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్గా మీరు స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్ పైన క్వశ్చన్లు వచ్చినప్పుడు యూ మస్ట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ఎలాగో తెలియని ఏరియాస్ పైన మనం ఆన్సర్స్ ప్రాపర్గా చేయలేం, తెలిసినవి మాత్రం తెలిసిన ఏరియాస్ పైన క్వశ్చన్లు వస్తే యూ మస్ట్ కన్వర్ట్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ట్రై టు క్రియేట్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద బోర్డ్ బై ప్రాపర్లీ ఆర్టికులేటింగ్. సో డోంట్ కన్ఫ్యూజ్ ద ఎగ్జామినర్ అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు తెలుగులో మాట్లాడినా పర్లేదు, ఇంగ్లీష్లో మాట్లాడినా పర్లేదు, కానీ భావ వ్యక్తీకరణ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. వీలైనంత వరకు మీరు ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నమే చేయండి. ఎందుకంటే బోర్డులో సమ్ ఆఫ్ ది సివిల్ సర్వెంట్స్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ దే మే నాట్ బి కంఫర్టబుల్ విత్ తెలుగు. సో మీకు ఈ లాంగ్వేజ్ మీద పట్టు ఉంటే ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయండి. ఇఫ్ దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్ విత్ ఇంగ్లీష్ దెన్ యూ కెన్ గో హెడ్ విత్ తెలుగు ఆల్సో. బట్ భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, కన్ఫ్యూజ్ చేయకుండా మీరు మాట్లాడాలి. ఇంకా మూడవది, యూ మస్ట్ బీ వెరీ హానెస్ట్ టు ద బోర్డ్. మీరు బోర్డు ముందు అబద్ధాలు చెప్పడానికి ట్రై చేయొద్దు. ఇఫ్ యూ లై బిఫోర్ ద బోర్డ్ దే కెన్ ఈజీలీ మేక్అవుట్ దట్ వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. యు ఆర్ ట్రయింగ్ టు బ్లఫ్ ద బోర్డ్. నెవర్ డూ దట్. సో ఇవండి మీరు మామూలుగా ఫోకస్ చేస్తుంది. వీటితో పాటు ఆల్మోస్ట్ ఎవ్రీ క్యాండిడేట్కి కరెంట్ అఫైర్స్ పైన కొన్ని క్వశ్చన్లు అడగడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మన స్టేట్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఈ పోలవరం ప్రాజెక్ట్ కానీ, పోలవరం ఈజ్ కాల్డ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ 3 క్యాపిటల్ ఇష్యూస్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, ఛాలెంజెస్ బీయింగ్ ఫేస్డ్ బై ఆంధ్రప్రదేశ్ పోస్ట్ బైఫర్కేషన్, అలానే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014లో చేసిన ప్రామిసెస్ ఎంతవరకు డెలివర్ చేశారు. సో వీటన్నిటిపైన కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో రీసెంట్గా yesterday there was an interview in the Hindu with Nara Chandrababu Naidu garu. సో మీరు ఒక ఇంటర్వ్యూ చూడండి, హిందూలో వచ్చిన ఇంటర్వ్యూ. దాంతోపాటు
రాజ్దీప్ సర్దేశాయ్ కూడా చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ చేసినట్లున్నాడు. సో మీకు అది యూట్యూబ్లో వీడియో దొరుకుతుంది. సో ఆ వీడియో కూడా మీరు చూడండి. గవర్నమెంట్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్ అనేవి మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతాయి. సో ఇంకా స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మీకు నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనకు రీసెంట్గా తమిళనాడు గవర్నర్ మీద ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆర్టికల్ 142 కింద. అలానే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టును ఆన్సర్ చేయమని 14 క్వశ్చన్స్ని రెఫర్ చేయడం జరిగింది. ఆర్టికల్ 143 అంటాం, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు పవర్ టు డూ కంప్లీట్ జస్టిస్ బై పాసింగ్ అన్ ఆర్డర్. సో వీటి గురించి, రోల్ ఆఫ్ గవర్నర్ గురించి, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ గవర్నర్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఆ డీలిమిటేషన్ ఇష్యూ. సో డీలిమిటేషన్ చేస్తే సదరన్ స్టేట్స్కి లోక్సభలో వాయిస్ తగ్గిపోతుంది. సో ఇలా లాస్ట్ 1 year 1.5 year జనరల్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ అన్ని నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్స్ మీద మీరు కొంచెం గట్టిగా చదవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నేషనల్ కరెంట్ అఫైర్స్ పైన స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పైన పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ దే డోంట్ గో అట్ ఎ డెప్త్, if one of the members in the board is, as I said, from civil services background, if they are well-read person, informed persons, trying to follow the issues which are happening around them, definitely మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రయారిటీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నవి స్టేట్ ఇష్యూస్, సెకండ్ ప్రయారిటీ నేషనల్ ఇష్యూస్, థర్డ్ ప్రయారిటీ ఇంటర్నేషనల్ ఇష్యూస్. సో దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ నీడ్ టు ఫోకస్ అపాన్ వెన్ యూ ప్లాన్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పర్సనాలిటీ టెస్ట్. సో మీరు మరీ ముఖ్యంగా ఇప్పటికిప్పుడు మనము మన పర్సనాలిటీని మార్చుకోలేము. నాలెడ్జ్ బేసు కొంతవరకు పెంచుకోవచ్చు. మనకు హార్డ్లీ ఒక 9 days టైం ఉంది. ఈ 9 daysలో నేను మీకు చెప్పిన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫాము, అలానే కరెంట్ అఫైర్స్ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ పైన కొంచెం సూపర్ఫిషియల్గా అట్లీస్ట్ మీరు ఆన్సర్ని ప్రాపర్గా కనెక్ట్ చేసే విధంగా ఉన్న టైంలో ప్రెషర్ లేకుండా మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు అడిక్వేట్ ప్రిపరేషన్ చేసిన తర్వాతనే మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. అలానే మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ అటెండ్ అవ్వకండి. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ పుట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద స్టూడెంట్ అండ్ ట్రై టు డిమోరలైజ్ దెమ్. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీకు ఫార్మర్ సివిల్ సర్వెంట్స్ లేదా సర్వింగ్ సివిల్ సర్వెంట్స్ ఎక్కువగా ప్యానల్లో ఉన్నట్లయితే ఆ బోర్డు చాలా కార్డియల్గా మెచ్యూర్గా ఉంటుంది. అదే మీకు ఏపీపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ కూడా ఇంచుమించుగా అలానే ఉంటుందన్నమాట. సో don't allow yourself before panels who unnecessarily put stress on you and try to demoralize you and take away your confidence. అలాంటి బోర్డ్స్ దగ్గర అలాంటి మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వకండి. ఎనీ ఇన్స్టిట్యూట్ which has a panel with a serving or former civil servants, elderly aged persons with some experience who are mature enough, who are accommodative, అలాంటి ప్యానల్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక అడిక్వేట్ ప్రిపరేషన్ అయిన తర్వాత 1 or 2 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ప్యానల్ మెంబర్స్. సో మీరు వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, సో మీరు ఈ వీక్నెసెస్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో దట్స్ ఇట్ అబౌట్ హౌ టు ప్రిపేర్ ఫర్ యువర్ పర్సనాలిటీ టెస్ట్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.